5 టీ20ల సిరీస్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య కొద్దిసేపటి క్రితమే వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఉన్నటువంటి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ప్రారంభమైంది. సో ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సో సెకండ్ బ్యాటింగ్ చేసేటటువంటి సమయంలో డ్యూ ఫ్యాక్టర్ బాగా ఉంటుంది కాబట్టి బౌలర్లకి బాల్ పైన గ్రిప్ ఉండదు కాబట్టి సెకండ్ టైము బ్యాటింగ్ చేయటం ఈజీ అని చెప్పేసి అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు టాస్ గెలిచినా ముందుగా బౌలింగ్ ఎంచుకుంటారు అనేటటువంటి అంచనాల నేపథ్యంలో అంచనాలకు అనుగుణంగానే టాస్ గెలిచినటువంటి సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో భారత్ ఆడేటటువంటి తుది జట్టులో ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు ఉన్నాయి. సో గత సంవత్సర కాలంగా అంటే వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడినటువంటి మహమ్మద్ షమి, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి ఈ సిరీస్కి ఎంపిక కావడంతో అందరూ కూడా ఖచ్చితంగా ఈ తొలి టీ20 మ్యాచ్లో షమి ఆడతారని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఈ మ్యాచ్లో షమి ఆడబోవటం లేదు. సో అందరికీ మరోసారి డౌట్ వచ్చింది, ఎందుకు షమి ఆడటం లేదు, పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదా, మళ్ళీ ఏమైంది అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది. అయితే షమికి మాత్రము ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చారు. ఇక మరొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇద్దరు తెలుగు కుర్రాళ్లకు కూడా ఈ మ్యాచ్లో తుది జట్టులో స్థానం లభించింది. గతంలో అంటే చివరిసారి ఇండియా సౌత్ ఆఫ్రికా తోటి టీ20 సిరీస్ ఆడింది కదా, ఆ టీ20 సిరీస్లో చివరి 2 టీ20లలో 2 వరుస శతకాలు బాదినటువంటి తిలక్ వర్మకు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అవకాశం లభిస్తుందని అందరికీ తెలిసిందే. అయితే నితీష్ కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్లో తుది జట్టులో స్థానం లభించడం పైన అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే చాలామంది అనుకున్నారంటే నితీష్ కుమార్ రెడ్డి మీడియం ఫేస్ బౌలర్ కాబట్టి ఆల్రెడీ హార్దిక్ పాండ్యా ఉండు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో స్థానం లభించకపోవచ్చు అని చెప్పేసి అందరూ భావించారు. కానీ తిలక్ వర్మతో పాటు నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఇక్కడ స్థానం లభించింది ఈ ఫస్ట్ టీ20 మ్యాచ్లో. సో ఇద్దరు కూడా నేషనల్ యాంథమ్ పాడేటప్పుడు ఇద్దరు పక్కపక్కనే తెలుగు కుర్రాళ్ళు ఇద్దరు కూడా పక్కపక్కనే నిలబడి మరి వాళ్ళు అక్కడ ఉండటం అనేది తెలుగు వారందరూ కూడా చాలా గర్వకారణంగా అనిపించింది. సో అదేవిధంగా మహమ్మద్ షమీకి ఆశ్చర్యకరంగా ఈ మ్యాచ్లో, ఎందుకంటే మహమ్మద్ షమీ యొక్క ఫిట్నెస్ ఎలా ఉంటుంది, ఎలా బౌలింగ్ చేస్తుండో, దాదాపు సంవత్సరంకు పైగా మరి మ్యాచ్లకు దూరం అయ్యాడు, అంతర్జాతీయ క్రికెట్కు దూరం అయ్యాడు. పైగా గాయం తర్వాత కోలుకొని తిరిగి అంతర్జాతీయ మ్యాచ్లో ఆడబోతున్నాడు కాబట్టి అతని యొక్క ఫిట్నెస్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వారి ఆశ అడియాశ అయిపోయింది, మహమ్మద్ షమి ఈ మ్యాచ్లో ఆడబోవటం లేదు. సో ఇండియా ఫైనల్ 11 విషయానికి వచ్చినట్లయితే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, దాంతోపాటు వీరిద్దరు ఓపెనర్గా వస్తారు. వారితో పాటుగా 3వ స్థానంలో తిలక్ వర్మ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో తిలక్ వర్మ 3వ స్థానంలో వచ్చి వరుసగా 2 సార్లు సెంచరీలు కొట్టాడు కాబట్టి తిలక్ వర్మ, తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, వీళ్ళతో పాటుగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆల్రౌండర్, సో ఫేస్ బౌలింగ్ కూడా వేయగలడు. ఆ తర్వాత రింకు సింగ్ ప్యూర్ బ్యాటర్, నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగు మరియు మీడియం పేస్ బౌలింగు, సో ఆల్రౌండర్ కేటగిరీలో బ్యాటింగ్ ఆల్రౌండర్ కేటగిరీలో నితీష్ కుమార్ రెడ్డి కూడా స్థానం లభించింది. ఇక స్పిన్ ఆల్రౌండర్ వైస్ కెప్టెన్, కొత్తగా వైస్ కెప్టెన్ హోదా పొందినటువంటి అక్షర్ పటేలు 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రవి బిష్నోయ్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. స్పిన్నర్ల విషయానికి వచ్చినట్లయితే వరుణ్ చక్రవర్తి, రవి బిష్నోయ్, అక్షర్ పటేల్ వీళ్ళు ముగ్గురు స్పిన్ బౌలింగ్ వేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు. సో ముగ్గురు స్పిన్నర్లతో పాటుగా ఫాస్ట్ బౌలర్ విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్, అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా. ప్యూర్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మరియు నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరూ మరి మీడియం పేసు వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, 3 స్పిన్నర్లు, 3 ఫాస్ట్ బౌలర్లు. సో ఇన్నింగ్స్ని సంజు శాంసన్, అభిషేక్ శర్మ ప్రారంభిస్తారు. 1 డౌన్లో తిలక్ వర్మ వస్తారు. ఆ తర్వాత 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో రింకు సింగ్, 7వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, 8వ స్థానంలో అక్షర్ పటేల్. అంటే 8వ స్థానం వరకు కూడా మనకి బ్యాటింగ్ డెప్త్ ఉంది. ఆ తర్వాత 9, 10, 11 స్థానంలో వచ్చేటటువంటి వాళ్ళు ప్యూర్ బౌలర్లు, బ్యాటింగ్ చేసేటువంటి సామర్థ్యం వాళ్ళకి పెద్దగా లేదు, రవి బిష్నోయ్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. సో ఇది ఇండియన్ ఫైనల్ 11. ఇక ఇంగ్లాండ్ ఫైనల్ 11 విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు నిన్ననే ఫైనల్ 11 ప్రకటించారు. ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, అదేవిధంగా బెన్ డకెట్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ బ్యాటర్గా వస్తారు. ఫిల్ సాల్ట్ వాళ్ళ వికెట్ కీపర్ కూడా. 3వ స్థానంలో వాళ్ళ కెప్టెన్ జోస్ బట్లర్ వస్తాడు. 4వ స్థానంలో హ్యారీ బ్రూకు, 5వ స్థానంలో లియామ్ లివింగ్స్టోన్, 6వ స్థానంలో జాకోబ్ బెథెల్, 7వ స్థానంలో జేమీ ఓవర్టన్, 8వ స్థానంలో గస్ అట్కిన్సన్. సో 8వ స్థానం వరకు కూడా వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఉంది మనలాగానే. సో మనం అక్షర్ పటేల్ వరకు ఏ విధంగా అయితే బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉందో వాళ్ళకు కూడా 8వ స్థానంలో వచ్చేటువంటి గస్ అట్కిన్సన్ వరకు కూడా వాళ్ళకి బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, ఆ తర్వాత 11వ స్థానంలో మార్క్ వుడ్, వీళ్ళు మరి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఈ మ్యాచ్లో
ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచిండు, అందరూ ఊహించిన విధంగానే, అంటే ఎవరు టాస్ గెలిచినా కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకుంటారు అని చెప్పేసి అంచనా వేసినటువంటి నేపథ్యంలో అందరి అంచనాలకు అనుగుణంగా సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సో ఆశ్చర్యకరంగా అందరూ 100% దాదాపుగా అందరూ ఊహించారు మహమ్మద్ షమీకి తుది జట్టులో స్థానం లభిస్తుంది. అందరూ కూడా ఆతృతగా ఎదురు చూశారు షమీ బౌలింగ్ ఎలా ఉంటుంది. కోర్స్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ చాలా లాంగ్ పీరియడ్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడబోతున్నాడు కాబట్టి తనకి ఫిట్నెస్ ఎలా ఉంటుంది, అతను బౌలింగ్ ఎలా ఉంటుంది, మునుపటి రిథం అందుకోగలుగుతాడా లేడా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూసినటువంటి సమయంలో మహమ్మద్ షమీకి మరి తుది జట్టులో స్థానం లభించలేదు. దీంతో మళ్ళీ షమీ యొక్క ఫిట్నెస్ మీద అనుమానాలు నెలకొన్నాయి. షమీ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేడా లేదా మరి రెస్ట్ ఇచ్చారా ఏందనేది మనకి కొద్దిగా సేపటి తర్వాత మాత్రం తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మహమ్మద్ షమీతో పాటుగా వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా ఈ నలుగురు మరి బెంచ్కి పరిమితమయ్యారు. మొత్తం 15 మంది స్క్వాడ్లో 11 మంది మాత్రమే ఆడతారు కాబట్టి మిగిలిన నలుగురు అంటే మహమ్మద్ షమీ, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా ఈ నలుగురు బెంచ్కి పరిమితం కావడం జరిగింది. సో ఈ మ్యాచ్లో మరి ఇండియా గెలుస్తుందా లేదా, మీ అంచనాలు ఎలా ఉన్నాయి, ఫైనల్ 11 పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.